లక్ష్మీనారాయణ స్వామి కూడా రాముడు అవతారమే. ఒక్కసారి జైనత్ దాకా పోయిరండి. ముంగట ఒక 60 ఎకరాల కోనేరు ఉన్నది, నిరుపయోగంగా పడి ఉన్నది. మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. కుంటాలకు వచ్చినటువంటి వాళ్ళు టూరిస్ట్ సర్కిల్ డెవలప్ చేస్తే జైనత్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి దాని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏవైతే కొత్తగా గ్రామ పంచాయతీలు అయినటువంటి గోండుగూడాలు ఉన్నాయో వాటిలో ఎక్కడా కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడా కూడా ఒక రేషన్ షాప్ లేదు, ఎక్కడ కూడా ఒక అంగన్వాడీకి పర్మనెంట్ బిల్డింగ్ కానీ స్ట్రక్చర్ కానీ లేదు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటి కోసం కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సిందిగా బీజేపీ ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆదిలాబాద్ ఐటీ టవర్ ఉన్నది, ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉన్నది. కంప్లీట్ అయిన తర్వాత మరి ఇక్కడ మంచిగా ప్రాజెక్టులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని శ్రీధర్ బాబు గారిని నేను డిమాండ్ చేస్తున్నా. నిన్ననే చూసినాం మనం, ఎయిర్పోర్ట్ కోసము 700 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరి ఈ 700 ఎకరాలు ఇప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్లో సేకరణ మొదలు పెడితే చాలా ఇండ్లు పోతాయి, చాలా భూములు పోతాయి, చాలా మంది డిస్ప్లేస్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. నేను నిన్న చాలా మందితో ఇంటరాక్ట్ అయిన ప్రాథమికంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కొంచెం ఆదిలాబాద్ ఊరు బయట కనుక ప్రభుత్వ భూమి ఎక్కడుందో అక్కడ చూసి ఎయిర్పోర్ట్ కట్టుకుంటే ఆదిలాబాద్ టౌన్కి బాగుంటుంది. ఆ మధ్యలో ఏరియా అంతా కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ టౌన్ మధ్యలో మీరు 1000 ఎకరాల సేకరణ ఇప్పుడు మొదలు పెడితే అనేకం ఇండ్లు పోతాయని చాలా మంది స్థానికులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ విషయంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక అదేవిధంగా మరి అండర్ బ్రిడ్జ్లు 2 ఉన్నాయి. ఒకటి తాంసీ బస్ స్టాండ్ దగ్గర అండర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆదిలాబాద్ పట్టణంలో ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఫ్లైఓవర్. ఈ 2 పూర్తి కాక ప్రజలు దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. 2 కూడా రైల్వేకి సంబంధించిన అంశాలే. 2 కూడా నగేషన్ ఒక్కసారి పోయి రైలు మంత్రిని కలిస్తే అయిపోయేటటువంటి అంశాలే. కాబట్టి బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి ఈ విషయంలో అని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు అన్నాడు ఒక ప్రపోజల్ చేసిండు, పటాన్ చెరు, ఆర్మూర్, ఆదిలాబాద్ ఈ రైల్వే లైన్ చేస్తామని. ఆనాడే ప్రాథమికంగా సర్వేకు మేము ప్రయత్నం చేసినాం, కానీ అది అక్కడ ఆగిపోయి ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఎంపీ గారు మిగతా ప్రజాప్రతినిధులు కలిసి ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేయాలి. అది వచ్చినట్టయితే చాలా మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నిన్న నేను ఇక్కడ చూసిన దాని మొత్తంలో కూడా అర్థమైంది ఏంటంటే, ఆదిలాబాద్లో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒకటి కూడా లేదు. ఆ పరిశ్రమ రావాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. లక్ష్మణట్రా కోరుకుంటా ఉన్నాము. కాబట్టి మరి పరిశ్రమలు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా తర్నం బ్రిడ్జ్ చూసుకుంటూ వచ్చినాం రాంగమేం. అది ఎంత దారుణంగా ఉందంటే, మొన్ననే ఒక పిల్లగాడు కొట్టుకపోయిండు. అక్కడ కొట్టుకపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిరు. 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతు దులుపులు కాకుండా